స్వామి శరణం స్వామి శరణం. 20వ రోజు ఉదయం బయలుదేరాము, 2:30కు బయలుదేరాము. ఇప్పుడు 4:10 అయింది. ఇప్పుడు వచ్చింది ఒక హోటల్. కొన్ని ఏరియాలో హోటల్స్ ఉండవు. ఈ ఏరియా చాలా స్లో, అంతా నిదానంగా వెళ్తున్నాము. మొత్తం అడవి. ఇప్పుడు ఒక హోటల్ వచ్చింది, ఇక్కడ టీ హోటల్. పాల సేవ తాగి మళ్ళీ బయలుదేరుతాం. స్వామి శరణం స్వామి శరణం. 4:10 ఇప్పుడు వచ్చింది ఒక హోటల్. 1:30 తర్వాత ఒక 6 కిలోమీటర్లు వచ్చింటాం. మా సామాన్లు ఆల్రెడీ 2 గంటల ఎట్లయితే స్వామి 2:30కి వచ్చింది. మనము చూద్దాం ఇంపాక్ట్ యాప్లో చూద్దాం. ఇంపాక్ట్ యాప్లో చూస్తే తెలిసిపోతుంది ఎన్ని కిలోమీటర్ వచ్చామని. టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకొని బయలుదేరుతాం. చాలా లైటింగ్ బాగుంది హోటల్. ఇప్పుడు అందరూ స్వాములు టీ తాగుతున్నారు. మా నల్లని స్వామి 24 గంటలు ఫోన్ వస్తూనే ఉంటాడు. ఈయన కూడా అంతే, ఈయన కూడా అంతే. ఎంత జోరున వర్షం కురుస్తుంది. టీ తాగడానికి ఆగాము అందరూ. వర్షం కురుస్తుంది. జస్ట్ టీ బ్రేక్ ఆగాం టీ తాగడానికి. కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకొని మా నల్లని ఛార్జింగ్ పెట్టుకుంటాడు. తెలుసు ఇప్పుడు తాగుది కదా. ఆల్రెడీ ముందు ఉరికారా, దేవుడు కరుణిస్తాడు. అప్పుడు మనకి చెప్తాడు సార్, ఇంటి ఇస్తాడు. ఇంతంటే ముందు జాగ్రత్త పడండి అని కాసేపు ಸ್ವಾಮಿ ಶರಣಂ. ಏನು ಬರೀ ಮಕ್ಕದ್ರೆ ಏನೋ ಹೇಳ್ಬೇಕು. ಬೇಡ ಬಾ, ಅವೆಲ್ಲ ಬೇಡ ನಮಗೆ. ಹಾಂ, ನನಗೆ ಬೇಡ ಅವೆಲ್ಲ. ಸಿಗ್ತಾವ? ಹಾಂ, ಆಂಧ್ರ ಸಿಗದಲ್ಲ ಅಷ್ಟೇ. ಅವಾಗ ಸಿಕ್ತು. ಬೇಡ, ಬೆಳಗ್ಗೆ ಬೇಡ ಮೇಡಮ್, ಬೇಡ. స్వామి శరణం స్వామి శరణం. 20వ రోజు ఉదయం లేచి బయలుదేరాము. వర్షం పడుతుంది, మధ్యలో వర్షం పడింది. ఒక టీ హోటల్ దగ్గర ఆగాము. ఆగి ఒక ½ అన్ అవర్ విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయలుదేరాము. అయినా చినుకులు పడుతున్నాయి. అలానే వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నాము. ఇలానే ఉంటే సమయం లేట్ అవుతుందని చెప్పేసి మెల్లగా బయలుదేరాము. రెయిన్ కోట్ వేసుకొని. మా స్వామి సోమస్వామి ఇంకా స్వాములు ముందు అందరూ వెళ్ళిపోయారు. మేము ఇద్దరం వెనకలు ఉన్నాము. వర్షం పడుతుంది, అన్నీ కవర్ చేసుకున్నాము. వర్షంలో అలానే తడుచుకుంటా నిదానంగా వెళ్తాము. ఫుల్ వర్షం వచ్చినా మాకు భయం లేదు, ఎందుకంటే సేఫ్టీ ఇది ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్తాము. స్వామి శరణం స్వామి శరణం. వెళ్ళిపడుతుంది మా సూర్య భగవాన్ మందిర్కే ఇప్పేదా, కానీ వర్షం పడుతూనే ఉంది. ఎండ అయితే వచ్చేసింది. సూర్య భగవానుడు మళ్ళా మబ్బులు మళ్ళీ ముచ్చుకొని పోయినాడు. బాయ్, మళ్ళీ తర్వాత వస్తాడు. వర్షం ఈజ్ కమింగ్, రెయిన్ ఈజ్ కమింగ్. వర్షం పడుతుంది, తడుచుకుంటే పోతున్నాం. వర్షంలో అలానే నడుచుకుంటూ వెళ్తున్నాము.
ఆడుకుంటా పాడుకుంటా మేము పాదయాత్రకు రాలేదు మేమైతే. అసలు ఇది అందరు స్వాములు అందరు ముందు వెళ్తుంటే మేము ఆటలాడుకుంటా సెటైర్లు వేసుకుంటా నవ్వుకుంటా కామెడీ చేసుకుంటా వస్తున్నాం. నేను మా సోమస్వామి ఈ వానకి తడుచుకుంటా. పొద్దునే వేడి వడ దొరికింది, వడ తింటున్నాం. తప్పులో ఆకలి అవుతున్నాయి, టీలు వడాలు తినాలి. క్లైమేట్కి అవును సాంసర్ణం. ఇదే హోటల్ దగ్గర మధ్యాహ్నం ఆల్ట్ అయ్యాము. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇవాళ టోల్ గేట్ దగ్గర అక్కడ వసతి ఇస్తారో తెలీదు, లేకపోతే ఇక్కడనో తెలీదు. ఇంకా డిస్కషన్లో ఉన్నారు, చూద్దాం ఎక్కడ ఆల్టింగ్ అవుతుందని తెలీదు. అంతవరకు వేచి చూడాలి. స్వామి శరణం. మా 18 గురుస్వామి తమిళ్లో తమిళ్ పేపర్ చదువుతున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చాడు. 20వ రోజు మధ్యాహ్నం ఆల్టింగ్ ప్లేస్ టోల్ గేట్. ఆల్టింగ్ కొరకు అందరూ వేచి ఇప్పుడే ఆల్టింగ్ మేనేజర్ గారు వచ్చారంటే టోల్ గేట్ దగ్గరికి వెళ్తున్నారు ఆల్టింగ్ కోసం. రేపు మధ్యాహ్నం చెంపట్టి. స్వామి శరణం. 20వ రోజు భోజనం చేసుకొని విశ్రాంతి తీసుకొని అందరు బయలుదేరాం. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ హాల్టింగ్ ప్లేస్ అయ్యప్ప స్వామి గుడి వేడసందూరు దగ్గర. నైట్ హాల్ట్. ఈరోజు శనివారం, గుడి ఓపెన్ నిన్ననే అయింది 15వ తేదీ. ఈరోజు 16 సాయంకాలం పూజ, మంగళ పడి పూజ, కేరళ పడి ఉంటుంది. ఆ సామాన్లు ఇప్పుడు అందరూ గురు సామాన్లు ముందుకెళ్ళారు. మేము కొంచెం నిదానం. ఏమో ఎండ వస్తుంది, వాన పడుతుంది, అర్థం కావట్లేదు. ఈరోజు మొత్తం ఎండ వస్తుంది, వాన వస్తుంది. కాళ్ళన్నీ అరిగిపోతున్నాయి, ఎందుకంటే వాన రావడం వల్ల. మా రెడ్డి స్వామికి యాంగ్లెట్లు వచ్చేసినట్టు ఈరోజు వాన వస్తుందని ఇది వచ్చేసి టోల్ గేట్. ఇప్పుడే దాటుతున్నాం. స్వామి శరణం. ఫుల్గా వర్షం పడుతుంది స్వాములు. మేము ఇప్పుడే ఒక హోటల్ దగ్గర ఆగాము. హెవీ రెయిన్. ఫ్యాన్ రెక్క పెద్దగా ఉంది. ఇవి మాకు రోజు కనిపిస్తూనే ఉంటాయి హైవేలో. హాల్టింగ్ ప్లేస్ నుంచి ఇప్పుడే ఒక హోటల్ దగ్గర ఆగాము. మా స్వాములు టీ తాగారు ఆల్రెడీ, ఆ 3 స్వాములు. ఇప్పుడు మేము ఇక్కడ టీ తాగడానికి వెళ్తున్నాము. మా ఆటో స్వాములు కూడా ఇప్పుడే వచ్చారు. సమయ తమిళనాడు స్టైల్. ఈరోజు నైట్ హాల్ట్ 20వ రోజు హైవేలో రైట్ సైడ్. 20వ రోజు అయ్యప్ప స్వామి గుడిది.
లాస్ట్ ఇయర్ ఇక్కడే ఆల్ టైం మేము. అయ్యప్ప దేవాలయం ఇది. కొంచెం లేట్ అయింది మాకు ఇవాళ. ఇదే దేవస్థానం.